బాబా గారు ఉన్నారు. ఆయన ఎక్కడ ప్రాక్టీస్ చేశారు ఏముండదు. బట్ ఆయన చిన్నప్పుడు ఎక్కడైతే ఇదయ్యారో అక్కడికే వచ్చి గురువుగా స్థాపితం అయిపోయారు. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, రాఘవేంద్ర స్వామి, గురునానక్ గారు ఇలాగా స్టిక్ అవుతారు. సేమ్ అలాగా వాళ్ళు అక్కడ నుంచి కదలరు. దత్త సంప్రదాయానికి వచ్చేప్పటికి అలా అదే సంప్రదాయం, సేమ్ సంప్రదాయం. అంటే వన్స్ మనం ఎన్లైటన్ అవ్వడానికి మన ప్లేస్ కానీ సెట్ అయిపోతే సార్, ఆ ఎనర్జీ ఫార్మ్స్ అనేవి చాలా ఇదిగా పనిచేస్తాయి. ఇంకొక విషయం సార్, అంటే అబ్జర్వ్ చేస్తుంటే సెలబ్రిటీస్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు కూడా బోల్డని పల్లాలు చూసి వచ్చారు. లైక్ అమితాబ్ బచ్చన్ గారు, ఆయన మొత్తం అసలు నభూతో నభవిష్యత్ అన్నట్టు ఎదిగిన ఆయన సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలింది ఏబీసీఎల్ దెబ్బకి. తర్వాత ఆయనలో మార్పు, ఫ్రెంచ్ బియర్డ్ వేసుకుని ఆయన. దీనికి ముగ్గురిని ఎగ్జాంపుల్స్గా చెప్తారండి. మన విరాట్ కోహ్లీ గారిని 2013 నుంచి గమనించండి. హీ నెవర్ రిమూవ్డ్ అండి. అతను ఆయనకి అడ్డమే తీయలేదు, ఈ రోజుకి తీయడు. అలాగే అబ్రహాం లింకన్ గారు పర్సనల్ బయోగ్రఫీలో కూడా ఆయన ఏం రాశారంటే, అతను ఎన్నిసార్లు ఓడిపోయినా మనకు తెలుసు. ఎన్నిసార్లు ఓడిపోయినా ఒక చిన్న పాప రైల్వే స్టేషన్లో, మీ చిన్న కనిపిస్తావో బాగలేదు మీ ఫేస్, మీరు బియర్డ్ పెంచుకోవడానికి సలహా ఇచ్చింది పేపర్ మీద రాసి ట్రైన్లో వెళ్ళిపోయే ముందు. అతను ఎందుకో తన మాటను కన్సిడర్ చేసి అతను ఉంచుకుని ఎలక్షన్ గెలిచిన తర్వాత ఆ స్టాచ్యూ పెట్టించాడు. స్టిల్ ఎగ్జిస్ట్. అలాగే మనం బియర్డ్ అనేది కూడా అంటే ఒక 2 ప్లానెటరీ కాంబినేషన్. ఇటు గెడ్డం మనిషి మీద పనిచేస్తుందంటే ఋషులందరూ గెడ్డం పెంచుకొని వాళ్ళ నాలెడ్జ్ని అంతా పొందుపరచడానికి, హెయిర్ గ్రో చేయడానికి ఒక కారణం అంటూ ఉంటుందండి. దేవుళ్ళు ఎవరిని పూర్తిగా మనకు అలా చూపించారు, కానీ ఆల్ ఆర్ రిషీస్ ఆర్ ఎగ్జిస్ట్ విత్ బేర్డ్ కాంబినేషన్. ఈవెన్ ప్రజెంట్ డే దాంట్లో కూడా చూస్తే రీసెంట్ పాస్ట్ స్వామి చిన్మయానంద కంప్లీట్ బియర్డ్ ఉండేది ఆయనకి. సార్ ఎందుకంటే అదే బియర్డ్ తలనొప్పులు కూడా తెస్తుందండి. ఎందుకంటే కొందరు ఆస్ట్రాలజర్స్ పెంచుతారు, ఎప్పుడైతే చిన్ కట్ దాట వస్తుందో దే విల్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. అమితాబ్ బచ్చన్కి ఎవరు సజెస్ట్ చేశారు ఆయనకి? మేబీ ఆయన అంటే నేను ధర్మేష్ మెహతా అని ఒక ఆయన ఉన్నారు, ఆయన అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రాపర్గా ఎదవలేదు. బట్ యాక్చువల్గా అయితే ఆ ఫార్ములా ఫెయిల్యూర్ ఫార్ములాస్ కాదు, ప్యాటర్న్. నేను తెలుగు రాష్ట్రాల్లో మన చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడతా. మీకు ఇప్పుడు ప్యాటర్న్ ఆస్ట్రాలజీ అన్నారు, ఆయన లైఫ్ మీరు బాగా గమనించండి. ఎందుకంటే అతను తెరిచిన పుస్తకం మనకి సక్సెస్ఫుల్ సీఎం. ఈరోజు ఎందుకు ఓడిపోయారు అనేది మీకు ఒక విషయం చెప్తా. ఆయన ఫస్ట్ వర్క్ చేసింది ఫిల్మ్ ఛాంబర్ మినిస్టర్ గారి దగ్గర. అవును, అతనికి శుక్రుడ బలం ఉండి యోగం అట్నుంచే వస్తుంది. తర్వాత మామగారు పెట్టిన పార్టీ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చేశారు. అవును, తర్వాత వాళ్ళ మామయ్య గారు ఫిల్మ్కి సంబంధించిన ఆయన. దాని తర్వాత ఆయన బావగారు అందరూ అంటే ఆల్మోస్ట్ ఆయనకున్న బ్యాక్ డ్రాప్. రామోజీరావు గారు కూడా ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఆ టైంలో ఆయనకి పార్టీ ఫండింగ్ అంతా ఆయనే కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఈ రోజు వరకు కూడా. దెన్ వై డిడ్ హి లూజ్ ద బ్యాటిల్? నౌ తెలంగాణ ఇస్ సెపరేటెడ్. వేర్ ఇస్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఏపీ? బట్ అది అయిన తర్వాత కూడా ఒకసారి గెలిచారు కదా ఆయన. ఇది అయిన తర్వాత లేదు కదండి, వీక్ అయిపోయారు కదా. ఆయన ఉన్న 5 years లో కూడా ఏది ఎగ్జిస్ట్ చేయలేకపోయారు కదా. ఎగ్జిబిట్ చేయలేకపోయారు. ఫిల్మ్ ఇండస్ట్రీని కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఆయనే సీఎం అయ్యేవారు. సో మీరు ఒక రహస్యం చెప్పేశారు, ఓపెన్ గా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇది అంది పట్టుకుని ఫిల్మ్ ఇండస్ట్రీని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఆంధ్రప్రదేశ్ లో చేయగలిగితే ఆయనే 100%. ఆయన చేయలేదు, మీరు గమనించండి. ఆయన పూర్తిగా పట్టుకోల్పోవడానికి ఆ 5 years ఆయన టచ్ చేయలేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఎలాగా ఆయన సింపతి కార్నర్ ప్లస్ మీకు చెప్పాను కదా, సింపతి వర్కౌట్ అయ్యే టైంలో అంతకుముందు ఆయన చేసిన సింపతి క్యారీ ఫార్వర్డ్. ఆయన అంతకుముందు పాదయాత్ర చేసి అంతా కూడా ప్లానెటరీ ఇంపాక్ట్ అంట. ఆబ్వియస్గా పీపుల్ చాయిస్ అండి. పీపుల్ ఎందుకు వేస్తారంటే ఒక ఛాన్స్ ఇద్దాం, అయ్యి ఎప్పటి నుంచో ఎంతో బట్ ఒక అస్టానిషింగ్ ఫ్యాక్ట్ చెప్పారు. ఏది ఎవరు సీఎం అయినా ఆంధ్రప్రదేశ్లో మధ్యంతర ఎన్నికలు ఖాయం.
ఆల్రెడీ ఒక ఆయన సీఎం సక్సెస్ఫుల్గా ఏపీలో అన్నాళ్ళు లీడ్ చేయడానికి ఆయనకున్న ప్రయారిటీ ఇక్కడ నుంచి రూల్ చేశారు ఇంతకుముందు. ఆ సీక్రెట్ అర్థమై ఉండాలి మీకు. ఫిల్మ్ ఛాంబర్ ఈజ్ ద మోస్ట్ హార్ట్ టు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన దీనికే వర్తిస్తుంది, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన జాతకానికి మాత్రమే. ఇట్స్ నాట్ అప్లికబుల్ టు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. ఇట్స్ అంటే అది మనం డిజైన్ చేయాలి. మళ్ళీ ప్యాటర్న్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఎప్పటికైనా కింగ్ క్వీన్స్ ఏనండి. అలాగే వెస్ట్రన్స్ ఇప్పుడు మీకు చూడండి, రోల్స్ రాయ్ కారు కావాలంటే మీ యొక్క స్టేటస్ని తీసుకొని చేస్తారు. అది ఎక్కిన తర్వాత స్టేటస్ దిగనివ్వదు అది. సేమ్ అలాగే ఒక ప్యాటర్న్ చేస్తారు. సేమ్ ఒక ప్యాటర్న్ ఫాలో అయినప్పుడు ఆస్ట్రాలజీలో మిమ్మల్ని దించే వాళ్ళు రారు, అది జరగదు కూడా. ఈవెన్ మోడీ గారి లైఫ్ తీసుకున్నా కూడా స్పిరిచువాలిటీకి టైం అండి ఇది. కాలం ఎట్టు వెళ్తుందంటే ఆధ్యాత్మికత వైపు వెళ్తుంది. ఈ ఆధ్యాత్మికత వైపు వెళ్తున్నది కాబట్టి ఆయన యోగి గారికి వచ్చిన పేరు ఈరోజు ఇండియాలో ఎవరికి ఉన్నది చెప్పండి. అందుకనే వాళ్ళు రామాలయం మీద ఎగ్జాక్ట్గా 30 years బ్యాక్ ఇదే టైంకి ఈ నినాదం వచ్చిందండి. సేమ్ ట్రాన్సిట్ ఆఫ్ ద ప్లానెట్ సాటర్న్, ఇదే ఇష్యూ రైజ్ అయిందే 30 years బ్యాక్. ఇదే 30 years మళ్ళీ అది కంప్లీట్ అవ్వడానికి అదే నినాదం జనాల్లో వినిపించడానికి గల కారణాలు ప్లానెటరీ మోషన్స్. ఇది డీకోడ్ చేసుకోవాలి. ఆయనకి ఎలా ఉంది మోడీ గారికి ఫైనల్గా చెప్పండి. మోడీ గారితో ఇప్పుడు ఆయన నెక్స్ట్ కూడా ఆయన వస్తారండి. అందులో ఏంటంటే వార్ స్ట్రాటజీ ఎక్కువ ఉంటుంది మనకి. ఇండియా ఫస్ట్ టైం వార్ చేసే స్థాయికి వెళ్ళబోతుంది. అన్ని విషయాల్లో వార్ చేస్తారు.